నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ కుదిరించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రెండు వర్గాల వారు లోక్ అదాలత్ ను ఆశ్రయిస్తే రాజీ కుదురుస్తామన్నారు. రాజీ కుదుర్చుకోవడం వల్ల కోర్టుకు తిరిగే ఇబ్బందులు ఉండవని, రాజీ కుదుర్చుకోవడం వల్ల రెండు వర్గాల మధ్య శాంతి వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కోర్టు వివిధ శాఖల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అయితే దీని స్కోప్ చాలా పెరిగింది. ఇప్పుడు సైబర్ ఒక 80 సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళకి ప్రమోట్ చేయండి, మేము మీకు వర్క్ ఇస్తామని చెప్పేసి చాలా మోసాలు అవి జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ వాటిల్లో కూడా మేము నిన్న ఒక 80 దాకా వరకు మన పరిధిలో లేవు, డిఎస్సీల పరిధిలో లేవు. ఇప్పుడు డిస్ప్యూట్స్ కన్జ్యూమర్ ఫారం వెళ్ళే అవకాశం కానీ ఏ ఒక్క పార్టీకి ఉండదు. కాబట్టి ఒక్కసారిగా ఇక్కడ కేసు క్లోజ్ అయిపోతుంది. సంవత్సరాలు ఇప్పటి కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కేసు ఏమవుతుందా అన్న మానసిక బాధ కూడా ఉండదు. సో ముందు మనసుకు ప్రశాంతత వచ్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ లోక్ అదాలత్ని వినియోగించుకొని రాజీ పడలేక కేసులు ఏమైనా ఉంటే రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే నిజామాబాద్, ఆర్మూర్, మోదక్ ఈ 3 దగ్గర కలిపి మొత్తం మనం 12 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లాగే కొన్ని కేసెస్లో కొంతమంది వేరే దేశాల్లో పనిచేస్తుంటారు, వేరే రాష్ట్రాల్లో పనిచేస్తుంటారు. వాళ్ళ కేసు ఏదైనా ఉంది వాళ్ళు రాజీ చేసుకోవాలంటే మేము ప్రత్యక్షంగా ఇక్కడికి రాలేని పరిస్థితి ఉండొచ్చు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి వీడియో లింకేజ్ ద్వారా కూడా మేము వాళ్ళు వీడియో లింకేజ్ ద్వారా అపియర్ అయ్యి కేసు రాజీ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పార్టీ ఇక్కడ ఉంటారు, రెండో పార్టీ ఎక్కడో దుబాయ్లోనో అమెరికాలోనో ఎక్కడున్నా సరే వాళ్ళు అక్కడి నుంచి వీడియో లింకేజ్ ద్వారా కూడా అపియర్ అయితే ఆ కేసు సెటిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా ఇక్కడికి వస్తేనే కేసులు రాజీ చేస్తారు అనేది కూడా లేదండి. అట్లా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు వేరే దేశాల్లో ఉండి రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి కూడా ఈ విషయం తెలియజెప్పండి. మన మీడియా లింకేజ్ ద్వారా కూడా కేసు సెటిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దగ్గరికి వస్తే మేము మీ కమ్యూనిటీ వాళ్ళనే ఆ మీడియేటర్ లిస్ట్లో చూసి అలాట్ చేస్తున్నాం మీకు. దానివలన మీరు చెప్పుకోవడానికి ఈజీ, మీ క్యాష్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి పరిష్కరించుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు మీడియేటర్స్ కూడా ఉపయోగించుకొని కోర్టు దాకా వెళ్లకుండా కూడా మీరు సమస్యను పరిష్కరించుకోవచ్చు. నిన్న మేము ఒక పిఎల్సీ ఇస్తే మన జీవనరావు గారు కూడా ఒక పిఎల్సీని పరిష్కరించారు. ఆ పార్టీలో తీసుకొచ్చి మాట్లాడడం, సెటిల్మెంట్ అవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. కాబట్టి ఈ రకంగా డిఎల్ఎస్ఏ అనేది ఎన్నో రకాలుగా అంటే టాప్తో పాటు ఉపయోగపడుతుంది. పెండింగ్ కేసులు ఏదైతే కానివ్వండి, కేసులు వేయాలనుకున్న వాళ్ళకి అసలు కేసు ముందు మీడియేషన్ ఒకటి చాలు, మేము టైమ్స్